నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. చాలామంది ట్విన్స్కి జన్మనివ్వాలని కలలు కంటూ ఉంటారు. అందులోనూ ఒక అబ్బాయి అమ్మాయి పుడితే చాలా బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. అయితే ఇది వాంటెడ్గా ట్విన్స్కి జన్మనివ్వాలి అంటే కుదురుతుందా? అసలు అది సాధ్యమేనా? ఇలాంటి డౌట్స్ క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి డయానా గారు. ఇప్పుడు మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. చాలామంది ఒకటే ప్రెగ్నెన్సీలో ట్విన్స్ కావాలని అనుకుంటారు మేడం. అది కూడా ఒక పాప ఒక బాబు అయితే బాగుంటుంది అనుకుంటారు. కానీ చాలా తక్కువ మందికి అది పాసిబుల్ అవుతుంది. ఎక్కువ మందికి పాసిబుల్ అవ్వాలి అంటే ఏం చేయాలి? లుక్ అండి, ఇది మన చేతుల్లో లేదు. ఓకే, ట్విన్స్ అనేది ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి. బికాస్ మనందరము ఎస్పెషలీ ఇండియన్స్ ఇద్దరు పిల్లలు కావాలి అనుకుంటాము. ఆ ఇద్దరు పిల్లల్లో ఒక బాబు ఒక పాప అయితే బాగుంటుంది, దాన్ని ఇద్దరి ముచ్చట్లు తీర్చొచ్చు, మనకు కూడా బాగుంటుంది అనుకుంటాము. సో ఒకే ప్రెగ్నెన్సీలో దేవుడి దయ వల్ల లక్కీగా ఒక పాప ఒక బాబు ట్విన్స్ పుడుతున్నారు అంటే అది ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. బట్ ఆ హ్యాపీనెస్ మాకెందుకు ఉండకూడదు, మాకు కూడా అలాంటి ట్విన్స్ ఎందుకు రాకూడదు, ఇది ఎంతోమందికి వచ్చే ఆలోచనే. బట్ ట్విన్స్ అనేది చాలా న్యాచురల్లీ జరుగుతుంది. అండ్ ఎవరైనా మేమేమి ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళలేదు ఫర్టిలిటీకి, అలా ట్విన్స్ అయిపోయారు మాకు అంటే దాని అర్థము వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు ఒక ఎగ్ కన్సీవ్ అయ్యాక ఎగ్ స్పర్మ్ కలిసాక అవి రెండుగా విడిపోతే ఐడెంటికల్ ట్విన్స్ పుడతారు. ఓకే. బట్ దాని బదులు 2 ఎగ్స్ ఒకేసారి 2 స్పర్మ్ని కలుసుకుని అవి 2 ఎంబ్రియోస్ కింద మారితే అవి నాన్ ఐడెంటికల్, అంటే ట్విన్స్ కానీ ఒకళ్ళు ఇంకొకళ్ళు సేమ్ ఐడెంటికల్గా ఉండరు, వేరే వేరేగా ఉంటారు. లేదా ఒక బాబు ఒక పాప, లేదా ఇద్దరు బాబులు ఇద్దరు పాపలు. సో ఇది న్యాచురల్గా జరుగుతుంది. అండ్ మీరు ట్విన్స్ ఉన్న ఫ్యామిలీస్ చూసుకుంటే వాళ్ళల్లో ఇది రన్ అవుతూ ఉంటుంది. మా ఇళ్లలో ట్విన్స్ ఉన్నారు అని చెప్తారు, మా ఫ్యామిలీలో ట్విన్స్ ఉన్నారు అని చెప్తారు. సో ఇది న్యాచురల్లీ జరిగే ప్రక్రియ. బట్ ఐవీఎఫ్ ద్వారా ఫర్టిలిటీ ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న యువతుల్లో ఒక ఎంబ్రియో పెట్టే బదులు సమ్ టైమ్స్ 2 or 3 ఎంబ్రియోస్ పెట్టేవాళ్ళు. ఎస్పెషలీ ఇంతకుముందు కామన్గా జరిగేది. ఇంత కష్టపడి ఐవీఎఫ్ దాకా వెళ్ళి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినప్పుడు ఒకేసారి 2 పెట్టేస్తే ఒకేసారి 2 పిల్లలు పుడతారు కదా, ఒకేసారి మొత్తం అయిపోతుంది మా ఫ్యామిలీ ప్లానింగ్ అని 2 ఎంబ్రియోస్ని పెట్టేవాళ్ళు. అట్లాంటప్పుడు ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ద్వారా ట్విన్స్ ఎక్కువ పుట్టారు. బట్ ఈ మధ్యన రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే ట్విన్స్ని 2 ఎంబ్రియోస్ని పెట్టి ఐవీఎఫ్ ద్వారా మీరు ట్విన్స్ని పుట్టిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు బరువు పెరగట్లేదు, వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఒకేసారి 2 బేబీస్ పుడుతున్నారు బట్ హెల్త్ కాంప్రమైజ్ అవుతుంది. సో మీరు సింగిల్ ఎంబ్రియోనే పెట్టండి ప్లీజ్, ఇలా ఆశపడి డబ్బులు చూసుకుని ఒకేసారి 2 పెడితే 2 పిల్లలు అయిపోతారు ఒక ఐవీఎఫ్తో, అలా చూసుకోవద్దు అంటున్నారు. సో ఈ మధ్యన ఐవీఎఫ్ ద్వారా కూడా ట్విన్స్ తగ్గిపోయి సింగిల్టన్ ఒక ప్రెగ్నెన్సీకి ఒక బేబీ పుట్టేలాగా చేస్తున్నాము. ఇండియాలో సెక్స్ కనుక్కోవడం ఇస్ బ్యాన్డ్. సో సెలెక్టివ్గా నాకు ఫీమేల్ బేబీ కావాలి, నాకు మేల్ బేబీ కావాలి. సో ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేస్తాం కదా, ఆ ఎంబ్రియోలో కనుక్కోవచ్చు అది మేలో ఫీమేలో అవసరమైతే. బట్ నాకు మేల్ బేబీ ఇష్టం కాబట్టి మీరు ఎంబ్రియోలో మేల్ బేబీ చూస్ చేసి నాకు పెట్టండి, దాంతోపాటు ఇంకొక మేల్నో ఇంకో ఫీమేల్నో జత చేసి ట్విన్స్ చెయ్యండి అంటే కుదరదు. ఇండియాలో దట్ ఈస్ టోటలీ బ్యాన్డ్. మన ఇండియాలో నాకు అబ్బాయో అమ్మాయో కావాలి అని ఎప్పుడు అనుకుంటాము అంటే మెడికల్లీ నాకు అబ్బాయిలు పుడితే వాళ్ళకి పలానా వంశపారంపర్యం రోగాలు వస్తున్నాయి, మా ఇంట్లో 2 అబ్బాయిలు అలాంటి రోగంతో చనిపోయారు, ఫర్ ఎగ్జాంపుల్ హిమోఫీలియా, బ్లీడింగ్ డిసార్డర్, అది అబ్బాయిలనే బాగా సఫర్ చేస్తుంది, అమ్మాయిల్ని పెద్దగా ఇబ్బంది పెట్టదు. అలాంటి ఫ్యామిలీస్లో మెడికల్ రీజన్స్ కోసం ఎంబ్రియో సెక్స్ కనుక్కొని పెట్టే ఆపర్చునిటీ ఉంది. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ మెడికల్ రీజన్స్, అది కూడా కోర్ట్ నుంచి రూలింగ్ తెచ్చుకున్నాకే. బట్ నాకు పాప బాబు కావాలి, సో ముందే ఎంబ్రియోస్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ చేసి అందులో ఒక పాప బాబుని నేను పెట్టించుకుంటాను ఐవీఎఫ్ ద్వారా అంటే ఇండియాలో మట్టుకు అది కుదరదు. అంటే ఇండియాలో కుదరదు కానీ అదర్ కంట్రీస్లో అయితే వీలవుతుంది. అదర్ కంట్రీస్లో వీలవుతుంది అండి. అక్కడ మనలాగా సెక్స్ డిస్క్రిమినేషన్ లేదు. అమ్మాయిల ఫీటస్ని చంపేయడం అంటే అమ్మాయిలు పుట్టక ముందే 2nd month 3rd monthలో తీపిచ్చేసుకుని మాకు అబ్బాయిలే కావాలని అలాంటి ఇంటెన్షన్స్ వాళ్ళకి లేవు. వాళ్ళ మోస్ట్ కంట్రీస్లో అబ్బాయిలని అమ్మాయిని ఒకే రకంగా చూస్తారు. కొంచెం ఏషియన్ కంట్రీస్లోనే ఈ అబ్బాయికి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే మ్యామ్.
అన్ఫార్చునేట్, బట్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. బట్ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు మన ఇండియాలో ఈ సెక్స్ డిస్క్రిమినేషన్, ఫీటిసైడ్స్ లేవు కాబట్టి అమ్మాయిల కౌంట్ పెరుగుతుంది. మ్యామ్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కపుల్ ఏదో ఒక పర్టికులర్ డైట్ వల్ల అబ్బాయి లేదా అమ్మాయి పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అని ఒక మిత్ ఉంది. అది నిజమేనండి? అది మిత్తేనండి, మిత్తే నిజంగానే. బికాస్ కన్సెప్షన్ జరిగిన మొమెంట్, ఆ ఎగ్ని స్పర్మ్ కలిసిన మొమెంట్లో డిసైడ్ అయిపోతుంది అది పాప బాబా. ఓకే. బికాస్ అమ్మాయిల నుంచి ఎగ్స్ వస్తాయి, అబ్బాయిల నుంచి స్పర్మ్ వస్తాయి. ఎగ్ ఎప్పుడూ కూడా ఎక్స్ క్రోమోజోమ్. ఓకే. స్పర్మ్లో మటుకు కొన్ని ఎక్స్ ఉంటాయి, కొన్ని వై ఉంటాయి. సో అమ్మాయిది ఎప్పుడు ఎక్స్, అబ్బాయిల నుంచి వచ్చే దాంట్లో ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు. సో ఈ అమ్మాయి ఎగ్ ఎక్స్ని అబ్బాయి స్పర్మ్ ఎక్స్ కలిస్తే అమ్మాయి అవుతుంది. అమ్మాయిల్లో ఉండే ఎగ్లో ఉండే ఎక్స్ని అబ్బాయిల స్పర్మ్ వై స్పర్మ్ కలిస్తే అబ్బాయి అవుతాడు. అది ఆ పర్టిక్యులర్ సెకండ్లో ఎప్పుడైతే ఎక్స్ స్పర్మ్ ఆర్ వై స్పర్మ్ వచ్చి ఈ ఎక్స్ ఎగ్ని కలిసిందో, ఎక్స్ అయితే అమ్మాయి, XY అయితే అబ్బాయి. ఆ సెకండ్లో డిసైడ్ అయిపోయింది ఈ బేబీ ఫ్యూచర్ అబ్బాయా అమ్మాయి అని. సో ఇప్పుడు మీరే చెప్పండి, అమ్మాయిలు ఎప్పుడు ఎక్సే తయారు చేస్తారు, అబ్బాయిల స్పర్మ్లో కొన్ని ఎక్స్ ఉంటాయి, కొన్ని వై ఉంటాయి. ఆ మొమెంట్లో ఎక్స్ వచ్చి ఎగ్ని పట్టుకుంటే అమ్మాయి అవుతుంది, వై వచ్చి ఎగ్ని పట్టుకుంటే అబ్బాయి అవుతుంది. సో ఒక అమ్మాయికి అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా అది ఆయన స్పర్మ్లో ఏ స్పర్మ్ వచ్చి కలిసిందో ఆ మొమెంట్లో దాన్ని బట్టి. ఎంతోమంది ఆడపిల్లలు ఎప్పుడు దీనికి అమ్మాయిలే పుడతారు, చిచి మనవరాలని ఇచ్చింది, మనవడిని ఇవ్వలేదు అని ఈవెన్ అంటారు. యాక్చువల్లీ మీకు మనవడు పుడుతున్నాడా, కొడుకు పుడుతున్నాడా, కూతురు పుడుతుందా, అది ఈయన స్పర్మ్ పైన డిపెండ్ అయి ఉంది. అంతే కదా. సో ఇది ఎంత పెద్ద మిత్తో మీరు ఆలోచించండి. సో ఒక ఫ్యూచర్, ఒక బిడ్డ సెక్స్ అమ్మాయి అబ్బాయి అనేది ఆ స్పర్మ్లో ఏ స్పర్మ్ వెళ్ళి ఆ రోజు ఆ ఎగ్ని తాకిందో దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి, అందులో 1 మిలియన్ ఎక్స్ ఉంటాయి, 1 మిలియన్ వై ఉంటాయి. ఆ పర్టికులర్ మూమెంట్లో ఏది కలిసిందో మనకి ఎలా తెలుస్తుంది? సో ఆ తర్వాత నువ్వు ఏం తిన్నా, ఎంత తిన్నా, ఎలాంటి ఫుడ్ తిన్నా, ఏం చేసినా కూడా ఈ సెక్స్ మారదు. సో ఎలాంటి డయట్, ఎలాంటి ఎక్సర్సైజ్, ఎలాంటి గుడిలు గోపురాలు మీరు తిరిగినా ఆ బేబీ సెక్స్ ఆ మొమెంట్లో ఆ సెకండ్లో డిసైడ్ అయిపోయింది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు, ఏది మార్చలేదు. అండ్ ఫ్యూచర్ జనరేషన్, మీకు పుట్టే బిడ్డ అమ్మాయా అబ్బాయా కూడా మదర్ పైన కాదు, ఫాదర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫాదర్ కూడా ఏం చేయలేడు దాని గురించి. ఎన్నో స్పర్మ్ లీక్ అవుతాయి సీమెన్లో, అందులో ఏదో ఒకటి, అది మన డెస్టినీ అనుకోవచ్చు అండి. బై లక్ అబ్బాయి కావాలంటే అబ్బాయి, అంతేకాని డైట్కి సంబంధం లేదు. అబ్సల్యూట్లీ. మేము కొంతమంది అబ్బాయి పుట్టాలి అంటే పర్టికులర్ టైంలో కలిస్తే అబ్బాయి పుడతాడు అని నమ్ముతారు, అది నిజమేనా మేడం? అబ్సల్యూట్లీ కాదు అండి. ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యాక 72 hours మ్యాక్సిమం అది ఒక మొగ్గ విచ్చుకుని ఉంటుంది. అండాశయం పైన ఎగ్ ఇలా ఓపెన్ అయ్యి ఉంటుంది. ఈ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఆ అమ్మాయికి నెక్స్ట్ పీరియడ్ రాబోతుంది కదా. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ 30th January పీరియడ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ February 28 1st March వాళ్ళ నెక్స్ట్ పీరియడ్ ఉంటుంది నెల రోజులకి. సో వాళ్ళలో ఎగ్ రిలీజ్ ఎప్పుడు జరుగుతుంది అంటే నెక్స్ట్ పీరియడ్కి 14 రోజుల ముందు ఎగ్ రిలీజ్ అనేది జరుగుతుంది. ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఒక మొగ్గ పువ్వు విచ్చుకున్నట్టు ఒక 2 to 3 days విచ్చుకుని ఉంటుంది. ఆ టైంలో కానీ ఇంటర్ కోర్స్ జరిగితే, కలవడం జరిగితే, స్పర్మ్ అనేవి తన యూట్రస్ గుండా స్విమ్ చేసుకుంటూ వెళ్ళి ఎన్నో మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ వెళ్ళిపోతాయి. ఆ స్పర్మ్స్లో ఒకటి వెళ్ళి ఆ ఎగ్ని తాకుతుంది. ఏది ముందు తాకితే అది కన్సీవ్ అవుతుంది. సో ఆ స్పర్మ్ ఎగ్ని తాకినప్పుడు ఇక అవి 2 కలిసిపోతాయి. కలిసిపోయాక 3 to 4 days అక్కడే ఉంటుంది. ఆ ఎగ్ స్పర్మ్ అలా కలిసి అవి 2 cells కదా, ఇదొక కణం అదొక కణం, ఆ 2 కణాలు కలిసి 4 కణాలు, 4 నుంచి 16 కణాలు, 16 నుంచి 32 కణాలు, ఒక చిన్న బాల్ లాగా అవుతుంది. 4 daysకి అది ఒక చక్కటి బాల్ అయిందనుకోండి, దెన్ ఫెలోపియన్ ట్యూబ్ అనేది దాన్ని తీసుకుని యూట్రస్లో పెట్టేస్తుంది. ఓకే. సో ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఒక అమ్మాయికి ఒక 2 to 3 days ఆపర్చునిటీ ఉంటుంది పర్ మంత్ ఈ ఎగ్ ఇలా ఓపెన్ అయి కూర్చున్నప్పుడు. ఆ 2 to 3 daysలోనే అది స్పర్మ్ని కలిస్తే అది బేబీ అవుతుంది. సో అందులో ఎక్స్ అనే స్పర్మ్ కలిస్తేనేమో అమ్మాయి అవుతుంది, వై అనే స్పర్మ్ కలిస్తేనేమో అబ్బాయి అవుతుంది.
అండ్ ఈ వదిలిన స్పర్మ్లో సగం ఎక్స్ ఉంటాయి, సగం వై ఉంటాయి. ఆ మొమెంట్లో అన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్లో ఏదెళ్ళి కలిస్తే ఆ సెక్స్ అవుతుంది. ఓకే. అంతేకాని ఈ టైంలో కలిస్తే ఎక్స్ క్రోమోజోమ్ వెళ్తుంది, ఆ టైంలో వెళ్తే వై అని లేదు కదా. లేదు. సో ఇట్స్ ఇంపాసిబుల్ టు టెల్ దట్ మీరు ఈ టైంలో కలిస్తే అబ్బాయి, ఈ టైంలో కలిస్తే అమ్మాయి, అలా ఏమీ లేదు. ఇదంతా ఎగ్ రిలీజ్ని పట్టు ఉంటుంది. అండ్ ఆ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్లో ఆ మూమెంట్లో ఏ స్పర్మ్ కలిసిందో దాన్ని బట్టి సెక్స్ డిటర్మిన్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.